హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ సర్వపిండి అనేది చేస్తున్నానండి. అది ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను చూడండి. శనగపప్పు, సన్నగా తరిగిన కరివేపాకు, 2 ఆనియన్స్ అండి, కొంచెం జీలకర్ర, అదేవిధంగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేయాలి. నేను పచ్చిమిరపకాయ ముక్కలు మర్చిపోయానండి, తర్వాత వేసాను. ఇంట్లో కొత్తిమీర ఉందని సన్నగా తరిగిన కొత్తిమీర అండి. ఇందులో శనగపప్పు వేసుకుంటారు, నువ్వులు వేసుకుంటారు, పల్లీలు కూడా వేసుకుంటారండి. నేనైతే ఓన్లీ శనగపప్పు వేసాను అండ్ సాల్ట్ కూడా వేసాను. తర్వాత 2 కప్స్ బియ్యపిండి అనేది వేసానండి. ఈ బియ్యపిండి వల్ల గ్యాస్ కానీ మనకి ఏం పట్టదండి. అదే శనగపిండి అయితే గ్యాస్ పడుతుంది కదండి. 2 కప్స్ అయితే ఈ గిన్నె మూకిట్లోనే నేను చేస్తున్నాను, అందుకు 2 కప్స్ పిండి పట్టిందండి. అందులో చన్నీళ్ళు వేసి గట్టిగా కలపాలండి. నేను పచ్చిమిరపకాయలు మర్చిపోయాను అన్నాను కదా, ఇదిగోండి బాగా గట్టిగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా చపాతీ ముద్దలా చేయాలండి. దీన్ని చపాతీ ముద్దలా చేసి ఈ మూకుట్లోనే నూనె వేసండి, పైన